హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక స్వీట్ రెసిపీతో వచ్చానండి. అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం రైతులకి పంటలు బాగా పండి ధాన్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నామండి. అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మన రెసిపీలోకి ఎంటర్ అవుదామా? ఈరోజు మన ఈజీ సింపుల్ అండ్ రెసిపీ గోధుమ రవ్వతో కేసరి అండి. గోధుమ రవ్వతో కేసరి చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసే విధంగా ఒకసారి చేసుకొని చూద్దామా? ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కాదండి నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేస్తానండి. ఈ నెయ్యిలో మన రవ్వ బాగా రోస్ట్ చేసుకోవాలండి. గోధుమ రవ్వ జావ చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇందులో మన డ్రై ఫ్రూట్స్ తెలుసు కదండి, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేయించుకున్నాను. తర్వాత ఏమో చిన్న గ్లాసు రవ్వ తీసుకొని బాగా వేయించి రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. రవ్వ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలండి. రవ్వ బాగా వేగిన తర్వాత అందులో 1:3 కొలతలతో తీసుకుంటే వాటర్ సరిపోద్దండి. అలా తీసుకుంటే మనకి రవ్వ సమానంగా ఉడకడానికి సరిపోద్ది అనమాట. రవ్వ కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ 3 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. మీరు ఏ దాంతో క్వాంటిటీతో తీసుకుంటారో ఆ క్వాంటిటీకి 3 రెట్లు వాటర్ పోసుకోవాలి. రవ్వ బాగా ఉడకాలండి. బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్ అండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, దేవుడి గురించి, దేవుడి పూజల గురించి ఇకపై ప్రతి వీడియోలోనే కలుద్దామండి. రవ్వ సగం ఉడికిందండి. ఇప్పుడు నేను ఇందులో కొలతలకి పూర్తిగా షుగర్ వేసుకున్న వాళ్ళు, బెల్లం తినేవాళ్ళు షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే బెల్లంతోనే చేస్తున్నాను. 1:2 వేసానండి బెల్లం. కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందులోనే ఇలాచీ కూడా దంచి వేసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్లిప్ చేసుకోవచ్చు. కానీ స్వీట్స్కి ఇలాచీ బాగుంటుంది, కొద్దిగా వేసుకోండి. బాగా కలిపెట్టి మనకి ఎలా అంటే మనకి జిగురుపాకం వచ్చేంత వరకు, వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. మూత పెట్టేస్తే ఆ వాటర్కి ఆ బెల్లం అదంతా ఉడికి జిగురు క్వాంటిటీలో వస్తుందండి. మనం లాస్ట్ని కొంచెం ఇలా తీగ కింద అనిపించిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పడుతుంది అనుకుంటే ఇంకో 3 టీ స్పూన్స్ నెయ్యిగా వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక ప్లేట్లో తీసి, ఈరోజు అమ్మవారికి పౌర్ణమి కదండి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామని ఈరోజు ఈ రెసిపీ చేస్తానండి. లక్ష్మీ అమ్మవారికి ఈరోజు ధనలక్ష్మిగా రైతులకి అందరికీ పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈరోజు స్వీట్ ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టి అందరికీ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. రైతులకి ఈ సంవత్సరం ధాన్యాలతో తూలితోగాలని మనసారా కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. అమ్మవారికి కూడా ఈరోజు ప్రసాదం పెట్టుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.